125 అడుగుల విగ్రహం కట్టాము అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి విచ్చేసినటువంటి వేలాది మంది భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమానవీయమైన దురదృష్టకరమైన ఈరోజు మీ ముందు ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి న్యాయాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి న్యాయ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈ ముగ్గురు తల్లుల్ని అడ్డం పట్టుకొని మహిళల్ని చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాబోయే కాలానికి రాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నారా లోకేష్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిపాలిస్తున్నటువంటి నాయకులకి ఈరోజు ఏం సమాధానం చెప్తారు అని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడే మేము ముందుకు వచ్చినటువంటి ఒక తల్లి సుగాలి ప్రీతి అనేటువంటి ఒక 14 సంవత్సరాల చిన్న పాప అత్యంత క్రూరంగా రేప్ చేయబడి అత్యంత క్రూరంగా అమానవీయంగా ఒక స్కూల్లో చచ్చిపోయి విగత జీవిగా పడి ఉంటే 2 కాళ్ళు లేని ఒక తల్లి ఆ న్యాయం కోసం పోరాడుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో చలనం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. అయితే కట్టి పెట్టండి అమ్మాయి, వద్దు వీల్ చైర్ అట్లా కూర్చోకూడదు, వీల్ చైర్ పై వద్దు, వీల్ చైర్ ఏమో వద్దు, వీల్ చైర్ కూర్చో, వీల్ చైర్లో ఉండవు. 17వ సంవత్సరంలోనే ఒక పాప మరణానికి కారణమైనటువంటి నిందితులను తమ పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, గద్దెనెక్కిన మొట్టమొదటి రోజునే నీ కేసును పరిష్కారం చేస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు ఏం సమాధానం చెప్తారు అని నేను ఈ అంబేద్కర్ సాక్షిగా అడుగుతున్నా. ఆ తల్లి న్యాయం అడుగుతుంది, న్యాయం ఇవ్వండి. ఆ తల్లి ఈ రోజు రాజ్యాంగ ఆమోదం దినోత్సవం రోజున మనం అంగీకరించినటువంటి రాజ్యాంగంలో న్యాయం ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత ప్రాతిపదిక లేకుండా అందుతుందని చెప్పినటువంటి ఒక తల్లికి ఈరోజు న్యాయం అడుగుతుంది. ఆ తల్లికి న్యాయం ఇవ్వమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ రోజు ఆవిడ ఇక్కడికి వచ్చి ఆ అంబేద్కర్ సాక్షిగా నాకు న్యాయం ప్రసాదించమని ఆ అంబేద్కర్ విగ్రహానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి తనకు న్యాయం కావాలి అని చెప్పేటువంటి రోజు కోసం వెయిట్ చేస్తున్నటువంటి తల్లికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో సమాధానం చెప్పి తీరాలి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆ తల్లిని హత్తుకొని ఆ తల్లికి న్యాయం చేస్తానని మాటిచ్చి ఈరోజు నేను అరెస్ట్ చేయాలా, నేనేమన్నా పోలీస్ ఆఫీసర్నా, ఆధారాలు లేవు, నన్నేం చేయమంటారు అని అంటే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళాలి? చక్కగా నిందితులు ఫారెన్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి, సింగపూర్ వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే దానికి సంబంధించినంత వరకు మాట్లాడుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? నిందితులకి శిక్ష వేయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇదిగో నా పక్కనే ఉంది ఇంకొక ఆమె, తన 19 సంవత్సరాల కొడుకు మొగల నగేష్ అని రాష్ట్ర ప్రభుత్వం, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ హత్యే. 2021 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా కాలేజీ చేరిన అతి కొద్ది రోజుల్లోనే విగత జీవుడై చచ్చిపోయి పడి ఉంటే పోలీసులు 302 302 సెక్షన్ కింద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి కాలేజీ యాజమాన్యంలో డ్రగ్స్ అమ్ముతున్న కారణంగా కాలేజీ యాజమాన్యంలో డ్రగ్స్ అమ్ముతున్న సందర్భంలో ఈ అబ్బాయి పట్టుకున్నాడని, ఈ అబ్బాయి చూశాడని అతన్ని చంపేసి తీసుకెళ్లి సూసైడ్ గా ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఆ రోజున నా బిడ్డకు న్యాయం చేయండి అని ఈ తల్లి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఈ బిడ్డ కోసం వెళ్ళి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్ళి
ఈ కుటుంబాన్ని ఓదార్చి ఈ కుటుంబం కోసం 3 సంవత్సరాల పాటు మొత్తం జనసేన పార్టీ కార్యాలయం వెళ్ళి ఈ కుటుంబం కోసం, ఒక మత్స్యకారుల కుటుంబం కోసం పోరాడుతుంటే, ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒక ట్రైబల్ మహిళ, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక మహిళ ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించిన మహిళ, వాళ్ళ కొడుకు మరణాన్ని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మాత్రమే దీనికి బాధ్యులు. ఆ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని జనసేన పార్టీ కార్యాలయం వెళ్ళి కొన్ని నెలల పాటు ఉద్యమాలు చేసి దొంగతనంగా వాళ్ళ కాలేజీ యాజమాన్యాలతోటి కుమ్మక్కై 2024 సంవత్సరంలో ఆ కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి దోనేటి శ్రీధర్ అనేటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ని జనసేన పార్టీ కార్యాలయంలో కోట్ల రూపాయలు తీసుకుని నీ పార్టీ కార్యాలయంలో జాయిన్ చేసుకున్నావు. దీనికి పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెప్తావు? ఇక్కడ కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో ఉన్నటువంటి నిందితులని నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు. ఈ రోజు అనధికారికంగా నీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిందితులు దోనేటి శ్రీధర్ని కూడా నీ పార్టీలో జాయిన్ చేసుకుని కోట్ల రూపాయలు తీసుకుని, అంటే బాధితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి ఈ అమాయకమైనటువంటి తల్లులే దొరికారా? ఈ రోజు ఈ తల్లులు న్యాయం అడుగుతున్నారు. ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి ఈ తల్లులకి న్యాయం చేస్తామా అని ఎష్యూరెన్స్ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదనైతే మాత్రం నేనైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తాను. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ తల్లులకి ఖచ్చితంగా న్యాయం జరిపి తీరాలి. న్యాయం జరగకపోతే దాని కాన్సిక్వెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. అక్కడ పక్కన కూర్చున్నటువంటి సుధామాధవి తెలుగుదేశం పార్టీలో కొన్ని సంవత్సరాల పాటు మీ పార్టీయే ధ్యేయంగా పనిచేసినటువంటి ఒక ఎస్సీ మహిళ మీ పార్టీ పేరు చెప్పి, మీ ఫోటోలు చూపించి, మీ నాయకుల పేర్లు చెప్పి, మీ భువనేశ్వరి గారి పేరు చెప్పి, మీ నారా లోకేష్ పేరు చెప్పి, మీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి దఫాలుగా 7 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఒక దుర్మార్గుడు ఈ రోజు 7 కోట్ల రూపాయలు ఇవ్వను చెప్పుకపో నీకు దిక్కున్న చోట అని మాట్లాడుతుంటే కనీసం తెలుగుదేశం పార్టీ స్పందించటం. వీళ్ళ ముగ్గురు కూడా మీకు మీ యొక్క ఇన్సూరెన్సెస్ కి బలైపోయినటువంటి దుర్మార్గులు. ఈ ముగ్గురు వేమన సతీష్ తీసుకున్నటువంటి 7 కోట్ల రూపాయలు మీద కనీసం విచారణ చేయని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన మీ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఏ మహిళ కన్నీరు వచ్చినా కూడా నేనున్నాను, ఎవరికి కష్టం వచ్చినా కూడా నేనున్నాను. ఇప్పుడు ఆ తల్లి బాధపడుతుంది, ఆ తల్లి మాట్లాడుతుంది, నాకు నా ఇష్టం జరిగింది, నా కష్టాన్ని విను చంద్రబాబు, ఒక్కసారి నీ కోసం జైల్లో ఉన్నప్పుడు కొన్ని 54 రోజుల పాటు దీక్షలు చేశానన్నా, ఈరోజు నాకు కష్టం వచ్చింది, కనీసం ఎవరైనా వచ్చి ఇదిగో నీ కష్టం ఏంటని మాట్లాడతారని ఎదురు చూస్తుంది. ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆస్తులు అమ్ముకొని, అంతస్తులు అమ్ముకొని, అప్పులు పాలై భార్యాభర్తలు ఈ రోజు రోడ్ల మీద నుంచొని ఉంటే కనీసం స్పందన లేని తెలుగుదేశం పార్టీ ఈ బాధితులకు ఎవరు బాధితులుగా నిలబడతారు? ఈ 2 బిడ్డల మరణాన్ని వాడుకొని నువ్వు గద్దెనెక్కావు. ఈ తల్లుల ఆక్రోశాన్ని, కడుపు కోతను మార్చుకొని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. ఈ రోజు హెలికాప్టర్లో, స్పెషల్ హెలికాప్టర్లో తిరుగుతున్నావు. కనీసం నీకు మానవత్వం లేదా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నావు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు ఈ తల్లులకి న్యాయం జరగాలి. న్యాయం జరగటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకు అంటే ఈ అమాయకమైనటువంటి, ఎవరు తోడు లేనటువంటి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి, ఒకరోజు తింటే ఒకరోజు తినలేని దుర్మార్గమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని నడిపించుకుంటున్న ఇలాంటి వ్యక్తులకి మనందరం బాసటగా నిలబడాల్సిన పరిస్థితి. అదే నిజమైన రాజ్యాంగం తప్ప అంబేద్కరుడికి దండలు వేయటం కాదు అనేదైతే మాత్రం నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. దయచేసి మీ అందరూ కూడా ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ఈ బాధితులకు భరోసాగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన రాజకీయ పార్టీలకి, ప్రతిపక్షాలందరికీ ఉంటుందని అయితే మాత్రం స్పష్టత చేస్తూ, ఈ సమస్య గురించి అంబేద్కరుడికి విన్నపం చేసుకొని మా బాధలు, మా కష్టాలు తీర్చునాయన అని ఆ అంబేద్కరుడికి విన్నపం చేసుకోవాల్సిందిగా నేను ఈ బాధిత మహిళలను కోరుతూ మీడియా సాక్షిగా ప్రపంచానికి చెప్పవలసిందిగా కోరుచున్నా. సెప్టెంబర్ నెలలో వేశారు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ. ఈ రోజు వరకు సిబిఐ కనీసం ఈ పాపకి న్యాయం జరగడానికి మీరు తీసుకుంటారు. దయచేసి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీడియా సోదరు